सहस्रशीर्षः पुरुषः सहस्रार्थसहस्रपात् स्वभूतं विष्णुरो दुःखा अष्टाङ्गलं पुरुष एवेदकं सर्वं यद्भूतं विद्युमङ्गलं घातं यज्ञाय घातं यज्ञपतिः दैवीः स्वस्तिनः तन्नो यज्ञजुष्पतिः यज्ञशां दिशान्तिः स्वमवृष्टिं भवामाजस्तसङ्गते अप्सु मे सम्प्रतिं गौरीविलासना नक्षत्रपति चतुष्पदे अष्टापदे नौपदे भौति सहस्राः विक्रमसि ज्योति देवीचेन दतित्रेण पवित्रेण सूर्यस्य रश्मिभिः मध्वादारुकायते वाक्विन गन्धवः मधुना प्रकृते मातृकिं कृते द्वादारुकायते वाक्विनिः मध्वादारुकायते वाक्विन गन्धवः मधुना प्रकृते मातृकिं कृते द्वादारुकायते वाक्विन गन्धत्रिकापुण्य सम्भूतं देवकार्यं यशस्तं दुदुस्पान संज्ञानां शब्ददानकृतं नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णुः प्रचोदयात् महालक्ष्म्यै नमः। हिरण्यवर्णां हिरण्यवर्णां हरणीं सुवर्णरजतस्रजां चन्द्रां हिरण्मयीं लक्ष्मीं ज्ञातवेदो नमामः तामल्पगामिनीं यस्यां भिन्नोऽस्मृत्याः आद्रां पुष्करणीं पिङ्गळमालिनीः चन्द्रां हिरण्मयीं लक्ष्मीं ज्ञातवेदो नमामः सूर्यां हिरण्मयीं लक्ष्मीं ज्ञातवेदो नमामः तामल्पगामिनीं यस्यां भिन्नोऽस्मृत्याः आद्रां पुष्करणीं पिङ्गळमालिनीं गन्धद्वारां नित्यपुष्टां गणेशिनीं ईश्वरी भूतानां तां नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णुः प्रचोदयात् महादेवेषु विद्महे विष्णुपत्नी च धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात्। ॐ शान्ति शान्ति शान्तिः। महेरणाय शिवे योगस्योदगोरणः ओम आपोहिष्टां भूयिष्ठां भूदेवदानः महेरणाय शिवे योगस्योदगोरणः उषधीर्मातरः तस्य भागरङ्गणः शिक्षक्षा जन्मदः आपो जनयधारणः। स्वामी जय श्रीमद्रमाहारमण गोविंदो हरे नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णुः प्रचोदयात्। కౌలికాది మహాములు సూత మహాములను చూసి ఏ వ్రతం చేసినతో కూడా ఇటు కోరికలు అయితే కలుగుతాయో శంఖము చక్రము గద పద్మము మొదలగు అలంకారము శ్రీహరిని చూసి ప్రార్థిస్తున్నాడు. మనస్సుతో ఊహించడం కానీ వాక్కుతో వివరించి శక్యమైన అతీత రూపము గలవాడ ఆది మాధ్యాములను భక్తులు కరుణించినట్టు శ్రీమన్నారాయణ నీకు భక్తితో నమస్కారం చేస్తున్నాడు చెప్పారు. అప్పుడు ఆ విష్ణుమూర్తి అంటాడు నారద మహాముని నీ వచ్చింది గల కారణం ఏమిటయ్యా అని అడుగుతున్నాడు. ఏం లేదు ప్రభు, నేను సకల లోకం తిరుగుతూ మానవ భూలోకంలో మానవుడు అనేకమైన కష్టములతో బాధపడుతున్నారు. వీరికి కష్టము చేసి దొరుకులను ఆలోచించడం లేదా ఉపాయం అందుకే వ్రతం కలదు.
అదే శ్రీ రమా సహిత సత్యనారాయణ కలియుగంలో శ్రీహరి అవతరించున్నారు, అన్నవరంలో నిలుస్తున్నారు కావున ఆయన యొక్క వ్రతాన్ని చేసుకున్నది కూడా మీ కోరికలు కూడా తప్పకుండా తీర్చాయని చెప్పారు. శ్రీహరిని పూజించి ఆ నారాయణ కొండ తెలియారు కదా, ఎవరిది కొండ చెప్పారు రమణ గారు. అది ఎవరిది తిరుపతి కొండ, ఎవరిది వెంకటేశ్వర. ఇంకా ఇంకెవరు చెప్పాలి? ఆ తిరుపతి కొండ ఎవరిది? మహావిష్ణు. ఇంకా ఎవరిదా? ఎవరిది ఆ కొండ ఎవరిది? ఏం సారా తిరుపతి వెళ్ళారు కదా, వెంకటేశ్వర కొండకి వెళ్ళారు కదా, ఆ కొండ ఎవరిది? అది స్వామిది కాదు. మీరందరూ స్వామిది అన్నారు, నేను కాదు అంట. కాదు, భక్తులు కూడా కాదు. అదే అన్న కథ చెప్పాడు. తెలియని విషయాలు చెప్తాను, మరి మంచిగా అది నా నవగ్రహాల గురించి చెప్పాను. అట్లాగే ఆదివరాహ స్వామిది. ఆదివరాహ స్వామి ఉన్నారా? కొండ దగ్గర ఉన్నాడా? కోనేరు ఎక్కడ ఉందండి? దక్షిణంలో ఉంది. దక్షిణంలో నీళ్ళు అంటే దరిద్రం. స్వామివారి టెనెంట్ మాత్రమే, రెంటదారుడే. అసలు ఓనరు ఆదివరాహ స్వామి. ఆయన దగ్గర నీళ్లు తీసుకుని అవతరించాడు స్వామివారు. అది పురాతన కాలం. అందుకే స్వామివారి కోనేరు ఎక్కడుంది? ఉత్తర దిక్కులో ఉంటుంది, ఈశాన్యం. మీరు ఎక్కడ మీరు శంకుస్థాపన చేసినప్పుడు ఎక్కడ తవ్వారు? ఎందుకు తవ్వుతాం? ఈశాన్యంలో నీళ్లు పారాలంటే కలిసి వస్తుందని. అట్లా స్వామివారికి ఉత్తర కోనేరు ఈశాన్యంలో ఉంది. అందుకే ఆయన కోట్లు మా దగ్గర వసూలు చేస్తున్నాడు. చడ్డీ కాసుల వల్ల, 7 గంటల వల్ల. ఈ దక్షిణంలో నీళ్లు పారాలంటే దరిద్రం. అందుకే కలిసి రాలేదు. ఆయన తెలుసు, అవతార పురుషుడు ఆయన. అందుకే ముందుగానే గ్రహించి ఆయన దగ్గర ఈ దక్షిణంలో కోరేది ఆయన అట్లా కనిపిస్తాడు. మనం కొద్దిగా వెలుగుతుంది కొండని. ఆయన దగ్గర నీళ్లు తీసుకుని ఉత్తర దిక్కులో దూపి అసలు వాడు ఆదివరాహ స్వామి కాపలా. ఆయన రెంట్ మాత్రమే, టెనెంట్ మాత్రమే వెంకటేశ్వర స్వామి. అందుకే ఎందుకు వెళ్తున్నాడంటే కూడా, అందుకే తిరుపతి వెళ్ళి ఎక్కడికి వెళ్ళని చెప్తారు. స్వామివారు కనబడతా ఉంటారు. ఆ చూడాలి పాదాది శీర్ష పర్యంతం, శీర్షాది పాద పర్యంతం అంటారు. అందుకే పాదయామి పుష్పాలన్నీ కూడా పాదాల దగ్గర నుంచే ఉంటాయి. అదంతా పూజ చేస్తాం మనం. గతంలో చెప్పే కారణం ఏంటంటే, చెప్పినప్పుడు చేద్దామంటే పాదయ పూజ పుష్పాలన్నీ పెట్టింది. పాదయ పూజ ఇప్పుడు చేపిస్తాను. గతంలో చేపిస్తారు గురించి అభయాన్ని దాకా ఆ పాదయ పూజయామి. తర్వాత ఒక్కొక్క అవయాన్ని పాదాల నుంచి శిరస్సు వరకు ఒక్కొక్క అవయాన్ని పూజిస్తూ చేసుకుంటూ వెళ్తాంట. అందుకే అట్లాగే ఆ పాదాల చెంత కూడా శ్రీయంత్రం ఉందట. సాక్షాత్ ఆదిశంకరాచార్య వారు శ్రీయంత్రాన్ని ప్రతిష్ఠించేస్తారు ఆ పాదాల యొక్క చెంత. అందుకే ఆయన అంత వెలిగిపోతూ ఉంటాడు. శ్రీయంత్రాలు తెలుసు కదా మీకు, గుళ్ళల్లో ఉంటాయి. ఈ గుళ్ళో కూడా ఉందా? చాలా పవర్ఫుల్ అందుకే ఆ గర్భాలయంలో ఉంటుందట. అట్లాగే మనం ప్రదక్షిణ చేస్తూ ఉంటాం. గుడికి వెళ్తే ఎట్లా చేస్తాం? పరిగెడతాం. చిలుకలు చూసారా? పరిగెడతా ఉంటారు. 100 పెట్టుకుంటారు. చిక్కులు పెట్టి పరిగెడతా ఉంటారు. కాన్సన్ట్రేషన్. ప్రదక్షిణ ఎలా చేయాలి? ప్రదక్షిణ ఎలా చేయాలి? 9 నెలల నుండి గర్భవతి ఎలా నడుస్తుంది? 9 నెలల నిండిన గర్భవతి ఎట్లా అయితే నడుస్తుందో అదేవిధంగా మన దేవాలయంలో ప్రదక్షిణ చేయాలంటే ఇలా చెప్పారు కదా, యంత్రాలతో ప్రతిష్ఠ ఉంటాయి. టెంపుల్స్ అంటే మామూలుగా కాదు, చాలా. అందుకే అవి స్వయంభూ అంటారు. కొంతమంది ఇలా చెప్పారు కదా, మామూలుగా ఉండటం ప్రతిష్ఠ చేశారు. అందుకే కొన్ని స్వయంభూ ఉంటాయి. అట్లాగే స్వయంభూ అంటే స్వయంగా వెలుగుతారు. అట్లాగే మనకు తిరుపతి అనవర సత్యనారాయణ స్వామి, అట్లాగే తెలంగాణ మనకి కేసరగుట్ట, మళ్ళీ యాదగిరి టెంపుల్, ఇవన్నీ కొత్త కొత్త జరుగుతూ ఉంటాయి. అయ్యా మంగళవారం మేము అక్కడ వెళ్తున్నాము, ఆ రోజు గురువారం శనివారం ఒకటే గుర్తు పెట్టుకోండి, స్వయంభూ. అట్లాగే మీకు నరసింహస్వామి, అది పేరేసి ఊరి పేరు
ప్రసాద్ గారు అక్కడ సింహాచలం అలా ఒప్పన్న ఇవన్నీ స్వయంభూ ఇక్కడ గుర్తుపెట్టుకోండి. చెవులు గుర్తించాలని అన్నప్రాసన చేయాలని అక్షరాభ్యాసం స్వయంగా వెలిసిన గుడికి ఏ దోషము లేదు. ఎప్పుడైనా వెళ్ళదు గుడికి, ఎప్పుడైనా వెళ్ళదు. మంగళవారం శుక్రవారం నియమమే లేదు. ఎందుకు చెప్తున్నా అంటే స్వయంభూ ప్రత్యక్షంగా వెలిచారు. అందుకే వెలిసిన దేవాలయాలకు ఏ దోషం లేదుట. ఎప్పుడైనా తప్పు లేదు. ఎప్పుడైనా మొక్కచ్చు. మంగళవారం లేదు, శుక్రవారం లేదు, శనివారం లేదు, ఏ వారం లేదు, రాహుకాలం లేదు, దుర్ముహూర్తాలు లేవు, వర్జ్యాలు లేవు, మూఢాలు లేవు. ఒకటే గుర్తు పెట్టుకోండి అంతే. మన దగ్గర రోజు వెళ్ళలేదు. అట్లాగే ఆ స్వయంభూ దేవాలయం అంటే స్వయంగా వెలిసిన వాళ్ళ ప్రత్యక్షంగా వెలిసిన దేవాలయాలు అవన్నీ వెంకటేశ్వర స్వామి గుడి తిరుపతి అయినా, ఇక్కడ యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి, అట్లా మీ అప్పన్న స్వామి అయినా, అట్లా కేసరి గుట్ట, అట్లాగే మళ్ళీ రాజమండ్రిలో కూడా కొన్ని టెంపుల్స్ ఉన్నాయి, శివాలయాలు లేవు, ద్రాక్షారామంలో శివుడు, ఇలాంటివి స్వయంభూగా వెలిసి ఉంటాయి. అట్లా స్వయంభూ వేసి కాకుండా కొన్ని గుడి ప్రతిష్టలు చేస్తారు. ఎందుకు చేస్తారు అంటే యంత్రాలతో, శ్రీ యంత్రాలతో ప్రతిష్ఠించి పూజ చేస్తారట. అందుకే ఆ యంత్రాల పరిస్థితులు మన బయటకు ఎట్లా ఉంటుంది, మన ఇంట్లో ఎట్లా ఉంటుంది, గుడికి వెళ్ళినప్పుడు ఎట్లా ఉంటుంది, ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది. ఎందుకంటే ఆ యంత్రం యొక్క ఆ శక్తి పవర్ అలాంటిది అన్నమాట. అందుకే ప్రదక్షిణ చేసేటప్పుడు 9 నెలల నిండిన గర్భవతి ఎలా నడుస్తుందో అలా నడవమనేది. ఎందుకంటే ఆ పరికరాలు నేను మహా అన్నాడు. పాదాల నుంచి శిరస్సు ఆ మెల్లగా నడవడం వల్ల ఆ పవర్ యొక్క పాదాల నుంచి మన శిరస్సులు పై వరకు వెళ్ళి మన లోపల ఉన్న రుగ్మతలన్నీ కూడా, అనారోగ్యాలన్నీ కూడా నెగిటివ్ పాజిటివ్ ప్లేస్ వచ్చేస్తుంది. అందుకే గుడికి కొంతమంది చికాకులు పాత్ర గుడికి ప్రశాంతంగా చూస్తారు. దేనికి అట్లాగే అందుకే మరి చెప్పాలి. మేము చెప్తే మీకు తెలుస్తుంది. అదే ఆయన చేయమన్నాడు, పరిగెత్తడం ఎలాగ చేయమన్నాడు, ఎందుకు చేయమన్నాడు, ఎలాగైనా ఎందుకు వై రీజన్ ఏం చెప్పలేదు. అది ఆ శక్తి మా ఫ్రెండ్స్ మధ్య మధ్య. అట్లాగే ఆ పవర్ పాదాలు. అందుకే పాదాల మామి శరీరం. అందుకే వెంకటేశ్వర ఏ గుడికైనా సరే వెళ్ళండి, మీరు ఎక్కడికైనా పాదాలకు నమస్కారం, పాదాలకు నమస్కారం ఇలా పెడతాడు. చేసి చూపించేది కారణం అదే. ఆ పాదాలకు నా పైకి కాదు, మీరు నా పాదాలకు నమస్కారం చేసుకుంటే మీకు ఆశీర్వదిస్తా. అందుకే పాదాలకు నమస్కారం చేసుకోవాలి. అట్లాగే ఆ యంత్రం యొక్క పవరు, ఆ నెగిటివ్ తీసేసి పాజిటివ్ ఎనర్జీ మన బాడీలోకి మెల్లగా పరిగెడతా ఉంటుంటే ఏముంటుంది, అక్కడ ఏముండదు. ఎండ వస్తుంది, చెప్పులు ఎక్కడ నడుతాడు, పరిగెడతాం అది పోవటానికి. అదే మామూలుగా వెళ్తే ఆ గుడికి వెళ్ళినప్పుడు మామూలుగా వెళ్తే ఆ యంత్రం యొక్క శక్తి, ఆ పవరు మన పాదాల నుంచి లోపల బాడీలోకి అది అది అట్లాగే. అందుకే అన్నమాట మెల్లగా తీసుకోండి. ప్రదర్శన గుడికి వెళ్ళినప్పుడు ఏదో వస్తుంది, ఏదో వచ్చేది మానేసేది. చేసినప్పుడు మాత్రం ఏమి లేకుండా టైం తీసుకురాలి. మేము ఎక్కడ చూస్తాం, మీరు ఎక్కడైనా చూస్తాం. ఏం సార్ మన వాళ్ళు ట్రాక్ పడుతుంది, ఇక మన గౌతమ్ ట్రాక్ పడింది, వైఫ్ అండ్ హస్బెండ్ పడింది, వాటిలో ఉండండి అండి, నేను ఇప్పుడు దండం పెట్టాను సార్. అందుకే ఇక్కడ బిగ్గి మన సౌండ్ వస్తుంది. ఇక అంతే చెప్పు కూడా రౌండ్ పెట్టుకుంటూ అంటారు. అదే అనేది శ్రద్ధ అనేది. అందుకే మాట్లాడుతున్నది కూడా అందుకే ఆ శ్రద్ధాభక్తి పెడితే దీని మీదే ఉంటుంది. ఆ శ్రద్ధ భక్తి సబరి, ఆ శ్రద్ధ అనేది పెట్టమన్నారు. అది పెట్టేటప్పుడు ఏంటంటే ఇట్లాంటి విషయాలు తెలుస్తాయి. స్వామివారు ఆ కళ్ళు మూసుకుంటే ఆచార్యబాహుడు, ఆ పాదాలు, అరవింద ఆయన ఈశ్వరుడు, ఆ శివుడు కానీ, అట్లాగే వెంకటేశ్వర స్వామి కానీ మనసుతో ధ్యానం చేస్తే వాటే కనపడాలంటే ఇంకేం కనపడకూడదు పక్కన. అందుకే ఆ కొండ ఆదివరాస్వామి ఇప్పటికీ కూడా ఆదివరాస్వామికి నైవేద్యం పెట్టినాకే తిరుపతి కొండకి వెళ్తారు. అందుకే ఆదివరాస్వామికి దర్శనం చేసుకుని వెంకటేశ్వర స్వామి చేస్తారు. అట్లాగే మనకు అక్కడ శ్రీశైలంలో సాక్షి గణపతి ఉంటాడు. సాక్షి గణపతి చాలా మంది తిరుపతి రిటర్న్లో చేస్తారు. వెళ్ళేటప్పుడే సాక్షి గణపతిని, ఆయన సాక్షి వంట గణపతి, సాక్షి గణపతికి నమస్కారం చేసుకుని ఆయన దర్శనం చేసుకుని శ్రీశైలం వెళ్తాడు. అట్లాగే ఒక్కదానికి ఒక విశిష్టత. అట్లాగే మధ్యలో
పూలు పెట్టండి. పాదాలు నమామి అని తీసుకుందాం. ఓం నమో అచ్యుతాయ నమః అని తీసుకుంటుంది. చక్కగా గంటలు చెప్పి పెట్టండి. అచ్యుతాయ నమః, అనంతాయ నమః, గోవిందాయ నమః. లేకపోతే మీరు వారు తీసుకోమంటే వారు పెడతారు. శివాయ నమః, మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః, వామనాయ నమః, శ్రీధరాయ నమః, ఋషికేశాయ నమః, పద్మనాభాయ నమః, దామోదరాయ నమః, కృష్ణాయ నమః. పాదం పూజయామి, పూజయామి, కంఠం పూజయామి, భుజాన్ పూజయామి, హస్తాన్ పూజయామి. అట్లా ఒక్కొక్క పాదాల నుంచి ఒక్కొక్క అవయవం నుంచి మంత్రాలు ఉన్నాయి. అందుకే పాదయం పూజయామని అదంగ పూజ అంటారు. చాలా పూలు ఉన్నాయి, పెద్ద ఉంటున్నాయి. ఇవన్నీ పూలన్నీ వాడేయాలి, ఏం మిగలకూడదు. కథలయ్యే లోపు అని అలంకార ప్రియుడు అక్కడ వచ్చి కూర్చుంటాడు. ఆయన ఎక్కడికి వెళ్ళాడు. కృష్ణమైన మధుసూదనాయ విష్ణునాయ దామోదర కృష్ణ మధుధ పురుషోత్తమ వసుధ జనార్దన ఉపేంద్ర హరయమ్మ శ్రీకృష్ణాయ నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. పేరు మాత్రం మంచి హరే నమః. శ్రీకృష్ణాయ నమః. శ్రీరమామి అక్షర పుష్పాలు పట్టుబడి ఇంకా కథ లేదు మధ్యలో. ఆ విధముగా ఏమి లేదు. ప్రభు చక్కని విషయం అడిగింది, అందుకు అర్థం కలదు. అదే శ్రీ రమాసహిత సత్యనారాయణ వ్రతము. శ్రీహరి అవతరించున్నారు అన్నవరంలో. ఆయన యొక్క వ్రతాన్ని చేసుకున్నందుకు కూడా అక్కడ కోరికలు కూడా తీరుతాయని చెప్పారు. ప్రభు ఈ వ్రతాన్ని చేసుకోమని చెప్పారు, బాగానే ఉంది. ఈ వ్రతాన్ని ఎట్లా చేయాలి, ఏ విధంగా చేయాలి, ఎప్పుడెప్పుడు చేసుకోవాలి, అదంతా మాకు సవిస్తరంగా చెప్పాయని అడుగుతున్నారు. ముందుగా మండపం ఏర్పాటు చేసుకోవాలంటే 5 రంగులు చూడలతో అడిగి ముగ్గు పెట్టి దానిపై నూతన వస్త్రం పెట్టి దానిపై బియ్యం పోసి దానిపై ముందుగా విఘ్నేశ్వరుడు పూజ చేసుకోవాలి. వినాయకుడు ఈశాన్యంలో పెట్టి ఈశాన్య దేవతలు ఈశాన్య విఘ్నేశ్వరుడు పూజ చేసుకోవాలి. తర్వాత నవగ్రహాల పూజ చేసుకోవాలి. తర్వాత ఉత్తర దిక్కుగా ప్రతిష్ఠించి పంచమాలు అట్లాగే తూర్పు మొదలు ఇంద్రాది అష్టదిక్పాలకులను ప్రతిష్ఠించి అష్టదిక్పాలకులను అట్లాగే ఇష్టదేవతలు యథాశక్తి దేవతలను చేసుకోవాలి. ఈ విధముగా ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి ప్రారంభం కాలం నుండి కూడా ఎప్పుడైనా తెలియదు. ఉదయం కాదు ఏదైనా చెప్పాను చూడండి. స్వయం రూపంలోకి వెళ్ళినప్పుడు మధ్యాహ్నం మూడాలి. ఈ కలియుగంలో ఈ 365 రోజులు మొత్తానికి విశిష్టత దేనికి లేదు. 365 రోజులు. అందుకే ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి మూడాలి ఏమి చూడవచ్చు. మంగళవారం అదే దుర్ముహూర్తం అంటారు కొంతమంది. ఏమి సంబంధమే లేదన్న వాళ్ళు. కేదార్నాథ్ ఎప్పుడు చేస్తారు? కేదార్నాథ్ ఎప్పుడు కేదార్నాథ్ కేదారేశ్వరంలో ఉన్నాయా? ఎప్పుడు చేస్తారు? కార్తీక మాసంలో చేస్తారు. వరలక్ష్మి వ్రతాలు ఎప్పుడు చేస్తాం? శ్రావణ మాసంలో చేస్తారు. అదే కేదార్నాథ్ భోజనాలు కార్తీక సమానం. ఇప్పుడు ఎందుకు చెప్పలేదు? అది దానికి అక్కడ విశిష్టత ఇక్కడ ఆలోచించండి. ఆ కార్తీక మాసం కేదార్నాథ్ వరకే, ఆ శ్రావణ మాసం వరలక్ష్మి గౌరవం వరకే. కానీ దీనికి 365 365 ఎప్పుడైంది. దీని వివరం చేయడానికి అవి గుర్తు చేస్తుంది. ఇప్పుడు చేయమంటే చేస్తారా? ఏదైనా చేసుకోవడం చేస్తే కార్తీక మాసం అంటారు చేయరు. అట్లాగే ఈ 365 ఎప్పుడైనా సరే అర్హత ఏదైనా సత్యనారాయణ స్వామి వారికి అప్పట్లో కొండ స్వయం భూమిలో అందుకే ఆ విధంగా చేసిన తర్వాత మీ దగ్గర శక్తి ఉందంటే ప్రతి నెల ఆర్జించండి, లేదంటే 6 నెలలకు ఒకసారి, లేదంటే సంవత్సరానికి ఒకసారి అయినా సరే ఈ వ్రతాన్ని తప్పకుండా ఆచరించాలి. అది నాకేదన్నా అంటే ఇక సడలించావు. అట్లాగే ఒక్కరోజు చాలా విశిష్టమైనది. అది మీకు ఎంత కలిసి వచ్చిందని ద్వారా అనుకున్నారు. వాడు ముహూర్తం నాకు గృహప్రవేశం వచ్చింది. ఇక్కడ ఇది ఉందని నేను పెట్టుకోలేదు. వేరే వాడికి రమ్మన్నారు. వాడు ఏంటంటే మూడాలంటే పంజాబ్ తీస్తే ఏప్రిల్ ఎండింగ్ వరకు లేవు. వైశాఖం రావాలి. అట్లాగే మాఘమాసం, వైశాఖ మాసం చాలా జన్మం. అట్లాగే పౌర్ణమి తిథి, ఏకాదశి, రవి సంక్రమణ తిథి కూడా
ఆయనకి ఇష్టమైన తిథులు మాసాలు అప్పుడు చేసుకోవచ్చు, నెలకొకసారి చేసుకోవచ్చు. అట్లాగే కిలోపావు సేరుపావు చొప్పున ప్రసాదాన్ని కూడా స్వామివారికి నివేదించి అట్లా మరలా సాయంకాలం కూడా అట్లాగే ఈ వ్రతాన్ని ఎక్కడెక్కడ చెప్పాడు. ఇంకొక విశేషం చెప్పాడు. మన నూతనంగా గృహప్రవేశం పెట్టిన నెలలో దేవాలయంలో నదీ తీరమునందు సముద్రాలు ఇక్కడేమో మనకున్నాడు సార్ నదీ తీరమునందు అట్లాగే వటవృక్షాలు నాకన్నారు భోజనం చేస్తారు అద్దె మనం అంటే ఆ వటవృక్షాల కింద రావి చెట్టు మర్రి చెట్టు వటవృక్షాల కింద అదే 4 ప్లేసులు చెప్పాడు అక్కడ కూడా. मंगलम गोधरेन्द्राय महनीय गुणात्मने चक्रवर्ती तनोजाय सार्वभौमाय मंगलम यज्ञान्ताय दिवेंकरनिवासाय देवीमाताय मंगलम गेलमंडलवाड़ वेंकटरमण गोविंदा 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 वासुदेवाय धीमहि तन्नो विष्णु प्रचोदयात्। श्रीमद्रमारमण गोविंद हरि रमा सहित सच्चिदानंद स्वामी की जय। मंडाक्षर पुष्पाలు తీసుకోండి రెండో కదా ద్వితీయోధ్యాయ ప్రారంభ. అప్పుడు ఆ సౌనిగాద మహామంత్రుడు నారద మహామంత్రుడు అడుగుతున్నారు ఏమడుగుతున్నారంటే ప్రభు ఎట్లా చేసుకోవాలని చెప్పు మండపం ఏర్పాటు చేసుకోమన్నాం నూతన వస్తువులు పెట్టమన్నాను బియ్యం పెట్టమన్నాం కంచాన్ని పెట్టమన్నాను నాకు హామీ కనబడి అసలు మొట్టమొదటి వ్రతాన్ని ఎవరు చేసుకున్నారు ఈ కలియుగంలో మొట్టమొదటి వ్రతాన్ని ఎవరు చేసుకున్నారు అదంతా మాకు చెప్పండి అని చెప్తారు. పూర్వం కాశీనగరంలో పేద బ్రాహ్మణుడు మిక్కిలి ఆకలి దొరుకుతున్నాడు ఉన్నవాడే ప్రతి ఇల్లు తిరుగుతూ భిక్షాన్ని భౌతిక భిక్షాన్ని భగవానుడు బ్రాహ్మణుడు కావున అటువంటి దుర్భరమైన కష్టములను తీసి తాను కూడా వృద్ధ బ్రాహ్మణ రూపంలో ఆ బ్రాహ్మణ దగ్గర వెళ్ళి అడుగుతున్నాడు ఆ విష్ణుడు సేమ్ అదే బ్రాహ్మణ రూపంలో ఆయన దగ్గర వెళ్ళి అడుగుతున్నాడు నారాయణ విష్ణుమూర్తి సత్యనారాయణ స్వామి ఓ బ్రాహ్మణ ఇప్పుడు అడుగుతున్నట నీ వేద పండితుడివై సకల విద్యలు అనుభవించి కదా ఇవాళ భిక్షాటన పడుతున్నావు కదా కారణం ఏమిటయ్యా అని అడుగుతున్నాడు. ప్రభు నేను కష్టములు పడుతున్నాను దరిద్రముతో బాధపడుతున్నాను చాలా బాధపడుతున్నాను చాలా కష్టపడుతున్నాను నా కష్టములను అది అటువంటి కష్టములను దరిద్రంతో బాధపడుతున్న చూసి నీ కష్టములు కూడా ఎటువంటి దొరుకుతాయో కూడా అదంతా మాకు చెప్పండి స్వామి పుణ్యం ఉంటుంది ఏదైనా ఉపాయం చెప్పి మమ్మల్ని కాపాడు సాక్షాత్ మిమ్మల్ని చూస్తుంటే ఆ బ్రహ్మ విష్ణు శివాత్మ స్వరూపమైన విష్ణుమూర్తిలాగా చూస్తున్నారు. అప్పుడు విష్ణుమూర్తి అంటాడు ఓ బ్రాహ్మణ కలియుగంలో అన్నవరంలో సత్యనారాయణ స్వామి వారు వెళ్తున్నారు కావున ఆయన యొక్క వ్రతాన్ని చేసుకున్నతో కూడా నీ కష్టములు కూడా జరిగిపోతాయని చెప్పారు. స్వామివారు చెప్పారు గమనించారన్నమాట స్వామివారు చెప్పారు సంతోషించాడ. అట్లాగే ప్రభు మీ ఆజ్ఞ నమస్కారం చేసుకుని స్వామివారి సాక్షాత్ నేను అనుకున్నట్టుగా విష్ణుమూర్తి వచ్చి నాకు ఇలా వివరించి చెప్పారు కావున ఇంకా రాత్రి నిద్ర పడలేదు
ఆలోచన అంటే ఎంత తొందరగా తెల్లవారుతుందా నేను స్వామివారి పూజ చేసుకోవాలి. ఎట్లో కాలం కలిపినట్ట ఆ రాత్రి మరునాడు ఉదయాన్నే కాలకృత్యం నెరవేర్చుకుని స్నాన సంధ్యాదులు కూడా చేసుకుని భిక్షాటం బయలుదేరి వెళ్ళాడు. అతను భిక్షాటం బయలుదేరి వెళ్ళేసరికి స్వామివారి యొక్క మహత్యం వల్ల ఈ ద్రవ్యంతో పాటు ధనం కూడా లభించింది. ద్రవ్యం అంటే బియ్యం పప్పు కూడా ఏదో ద్రవ్యంతో పాటు ధనం కూడా లభించింది. డబ్బులు కూడా ఆ ద్రవ్యాన్ని ధనాన్నంతా కూడా వెచ్చించి స్వామివారి యొక్క వ్రతాన్ని చేసుకున్నంత తన భార్య పిల్లలతో కూడిన వాడు ఈ వ్రతం చేసుకున్న కొద్ది దినములు నేను మహదైశ్వరంతో అయిపోయాక ఆ బ్రాహ్మణుడు అయిపోయేసరికి అది విడవకుండా ప్రతి నెల వచ్చి పౌర్ణమి దినాన్ని అప్పట్లో చేశాట ఈ బ్రాహ్మణుడు. ప్రతి నెల చేశాట పౌర్ణమి దినాన్ని. ఇప్పటికీ చేస్తున్నారు మా వాళ్ళలో చేస్తున్నారు. నేను కొన్ని ఇళ్ళకి వెళ్తున్నాను, ఇప్పటికీ చేస్తున్నారు. ప్రతి పౌర్ణమి కానీ ఏకాదశి దినాన్ని కంపల్సరీ చేసుకుంటాను. కొంతమంది అంటే వందలో ఒక్కడే పట్టాలి. అట్లాగే ఆ బ్రాహ్మణుడు కలిసి రావడం వల్ల మహదేశ్వరందరూ పడిపోవడం వల్ల ప్రతి నెల వచ్చి పౌర్ణమి తిథులను వాడి వ్రతాన్ని చేసుకుంటూ ఉన్నట్ట. స్వామివారి వ్రతాన్ని చేసుకుని మహదేశ్వరంతుడు అయిపోయినట్ట. అప్పుడు మళ్ళీ అడుగుతున్నట్ట ఈ స్వామిగారు మహాముడు ఈ బ్రాహ్మణుడు వల్ల చూసి ఎవరైతే వ్రతాన్ని చేసుకున్నారో అదంతా మాకు సవిస్తరంగా చెప్పమని అడుగుతున్నట్ట. అప్పుడు ఈ బ్రాహ్మణుడు ఏ విధంగా వ్రతం చేస్తున్న కట్టెలను పోయేవాడు ఒక కట్టెల కావడం పైన పెట్టుకుని వీధిలో నుండి ఆ కట్టెల కావడం తీసేసి లోపలికి వెళ్ళి స్వామివారి యొక్క వ్రతాన్ని చూసుకుని తీర్థప్రసాదాలు తీసుకున్న తర్వాత బ్రాహ్మణుడి దగ్గర జరుగుతున్న బ్రాహ్మణుడా మీరు చేసింది వ్రతమేది అదంతా మాకు సవిస్తరంగా చెప్పాయని అడుగుతున్నాను. ఏమి లేదు ప్రభు, సాక్షాత్ ఆ విష్ణుమూర్తిలాగా నాకు విషయాన్ని కలుగుతుంటే నాకు ఎదురుపడ్డారు. ఎటువంటి కష్టములు పడుతున్నామని ప్రశ్నించడం వల్ల ఏదైనా ఉపాయం చెప్పంటే కలియుగంలో అన్నవరంలో సత్యనారాయణ స్వామి వారు వెళ్తున్నారు కావు ఆయన యొక్క వ్రతాన్ని చేసుకున్నది కూడా మీ కష్టములు కూడా తీసుకోలేసరికి వ్రతాన్ని చేసుకుంటున్నాను. ఈ వ్రతం చేసుకున్న కొద్ది దినములు నేను ఆదరిస్తున్నాను. అందుకే స్వామివారిని మనసును లగ్నం చేయడం ప్రతినారావస్థ పౌర్ణమి ఈ వ్రతాన్ని ఆచరించుకుంటున్నాను చెప్పాట కట్టడం. అక్కడ ఆ కట్టడం వాడు కూడా పుల్లలకాడు భుజంపై పెట్టుకున్న ధనవంతులున్న వీధికి వెళ్ళారు. ఆ ధనవంతులున్న వీధికి వెళ్ళేసరికి స్వామివారి యొక్క మహత్సవాన్ని ఆ కట్టడంలో కూడా అంత గంధపు చక్రం ఆ గంధపు చక్రం అనే మారిపడే చాలా ధనం లభించింది. మళ్ళీ ఆ ధనాన్నంతా కూడా వెచ్చించి స్వామివారికి వ్రతాన్ని చేసుకుని అంతిమన స్వర్గలోక ప్రాప్తి చెందారు. రమాసహిత సత్యనారాయణ స్వామి ద్వితీయోధ్యాయ ప్రారంభ పూర్వము భద్రశీలా నది తీరమున తుంగధ్వజుడైన రాజు ప్రజలను కన్నతండ్రులను రాజ్యపాలన చేస్తూ ఉన్నాడు. ఆ భద్రశీలా నది తీరమున సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరించుటకై తన భార్యతో కూడిన దంపతులతో కూడిన వారి వ్రతాన్ని చేసుకుంటూ ఉన్నాడు. అప్పుడు అనంతమైన పడవతో ధనము నింపుకుని వర్తకుడు వ్యాపారి అటు వెళుతూ పడవను ఒడ్డుకు పట్టించి రాజుగారు ఏం చేస్తున్నారు చూద్దామని
తెలుసుకున్నకై ఆ రాజుగారి దగ్గరికి వెళ్ళి అడుగుతున్నాడు, రాజా దంపతులతో కూడిన వారే కావున మీరు ఏం చేస్తున్నారు, ఏం వ్రతం చేస్తున్నారు, ఏం చేస్తున్నారు అంటే మాకు సవిస్తరంగా చెప్పారు. అప్పుడు ఆ రాజుగారు అంటున్నాడు, వయసురా సంతానం కొరికి సత్యనారాయణ స్వామి వ్రతాన్ని చేసుకుంటాం, మాకు సంతానం లేదు కావున సత్యనారాయణ స్వామి వ్రతాన్ని చేసుకుంటాం ప్రభు. అప్పుడు ఆ వయసుడు అంటాడు, ప్రభు మాకు కూడా సంతానం లేదు కావున మేము కూడా వ్రతాన్ని ఆచరించవచ్చునా అన్నాడు. తప్పకుండా అతని స్వామి మీద మనసులు లగ్నం చేసుకుంటారని చెప్పేది. భక్తి శ్రద్ధాన్ని మాట్లాడుతూ భక్తి మాట్లాడదామంటే మీ మనసు ఇక్కడ ఉంటుంది, వెళ్ళిపోతుంది. అందుకే వచ్చిన వాళ్ళు మాట్లాడలేదు. మీరు ఎట్లా మాట్లాడు వచ్చిన పక్కన పెట్టేస్తారు. మాట్లాడద్దు అంటే అదే మాట్లాడుతూ ఉంటే అక్కడ మాట్లాడుతుంటే మనసు ఇక్కడే వెళ్ళిపోతుంది. అది వెళ్ళిపోతుంది, ఆ మనసు అక్కడ లగ్నం అవుతుంది అనమాట. స్వామివారి మీద లగ్నం ఉండదు, అక్కడ వెళ్ళిపోతుంది అనమాట. అందుకే స్వామివారి మీద మనసులో లగ్నం చేసుకుని ఏది పూజ చేసినా సరే స్వామివారి మనం ఏదైనా చేస్తున్నామంటే ఇప్పుడు జాబ్కి వెళ్తాం, కరెక్ట్ చేస్తేనే కదా చెప్పి సలాది పీ పడేస్తాం, లేదా వ్యాపారం చేస్తాం. వ్యాపారంలో మనం నష్టం వచ్చేలా చేస్తావా, లాభం వచ్చేది. అందుకే అక్కడ ఎందుకు పెడుతూ అక్కడ ఏకాగ్రత, అది అక్కడ ఏకాగ్రత ఎందుకు పెడుతుంది. అట్లాగే ఇప్పుడు చేయం కదా, నిత్యం చేయం కదా, ఆ గంట చేసే 2 గంటలు. అట్లాగే స్వామివారి మీద మనసు లగ్నం చేసుకున్నట్టు కూడా నీ కోరికలు లగ్నం అంటే నమ్మాలి. ఏదైనా సరే నమ్మకంతో చేస్తేనే అవుతుంది. కొంతమంది మనసులో కొంతమంది అట్లా చెప్తూ ఇంకోకూడదు, పనికి రాదు. ఏదైనా సరే పాజిటివ్గా ఆలోచించి చేస్తే తప్పకుండా నెరవేర్చాలి. మనసులో ఎటువంటి సంకోచాలు పెట్టుకోకూడదు. అందుకే అట్లా స్వామివారి మనసు లగ్నం చేసుకుంటూ కూడా మీ కోరికలు చేస్తాయని చెప్పారు. కాబట్టి నెక్స్ట్ తప్పకుండా లేదు అనే చెప్పేసి అక్కడ నుండి తీర్థప్రసాదాలు తీసుకున్న వయసులో వ్యాపారం పూర్తి చేసి తిరిగి ఇంటికి వెళ్ళి తన భార్యను లీలావతి చెప్పారు. మన రాజుగారు వ్రతాన్ని కొరికి వ్రతాన్ని చేసుకుంటాం, మనకు కూడా సంతానం లేదు కదా, మనం కూడా వ్రతాన్ని చేసుకుంటామా తప్పకుండా చేసుకుందాం. ధర్మభర్త పరాయణ భర్తతో శుభించి గర్భంతో 10వ మాసం కుమార్తెను కన్నది లీలావతి. ఆ కుమార్తెని గమనించడానికి కళావతిని నామకరణం చేసుకున్నాడు. అప్పుడు ఆ లీలావతి అడుగుతున్న భర్తను చేరినారా మనకు సంతానం కలిగించు సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుందామని చెప్పినారు కావున మనకు ఇప్పుడు సంతానం కలిగింది కావున ఈ వ్రతాన్ని ఎప్పుడు చేసుకుందాం ప్రభు అని అడిగినారు. అప్పుడు ఆ వయసు అంటాడు, మనకు సంతానం అయితే కలిగిందే కానీ మన సంతానం కలిగింది. ఆడపిల్ల అంటే చాలా ఖర్చు. ఇప్పుడేం తొందర వచ్చింది, అమ్మాయి వివాహం మీద సమాధానం చేసుకున్నాం సమాధానం చెప్పి వ్యాపారం బయలుదేరి వెళ్ళినారు. ఇక్కడ గడాలు జీవిత వయసు వచ్చేస్తుంది, దిన ప్రవర్తన జరుగుతున్నది. వివాహ సమయం కూడా ఆసనం అయిపోయింది. తగిన వయసుకు బాగా తీసుకొని వచ్చి మహాభక్తులు భావం తెప్పించినట్ట. అంతటా వివాహ సమయం నుండి కూడా మరలా ఈ వయసుడు చేయలేదు. మళ్ళీ వివాహ సమయం అయిపోయింది, ఇప్పుడు చేద్దామని ఇప్పుడేం తొందర వచ్చింది చేద్దామన్నాడు. సరే సమయం అయిందని నేను చేశాడంటే చేయలేదు. అప్పుడు స్వామివారి గొప్ప కఠినమైన కఠిన దుఃఖములు కలుగుతాక సమీపిస్తారు. ఇప్పుడు ఆ వయసులు అల్లుడితో కూడా సత్యనారాయణ స్వామి వ్రత కథ చతుర్థోధ్యాయ ప్రారంభ 4వ కథ.
కాళ్ళు అలాగే ఉన్నాయి, ధనం లేదు, మూర్ఛలు పడిపోయారు. కొంతసేపటి దగ్గర నుంచి అప్పుడు అడుగుతాడు, మామ సన్యాసి చెప్పించాడు కావాలి మనకు వచ్చాయి, ఏమి చేసినాను ఆ సన్యాసి వద్ద సాష్టాంగ నమస్కారం చేసుకునేది కూడా నా ధర్మం మనకు లభించిందని చెప్పారు. వెంటనే పరుగున ఆ సన్యాసంలో రజనాస్వామి వారి సాష్టాంగ నమస్కారం చేసుకుని ప్రభు మా అపరాధం మమ్మల్ని రక్షించవయా, మా ధనమును మాకు లభించదని చేయాలని వెళ్తున్నాను. అందుకే తల్లిదండ్రులు కూడా సాష్టాంగ నమస్కారం గుడికెళ్ళో ఎట్లా చేస్తారు అట్లనే జన్మనిచ్చిన కార్యక్రమాలు భగవంతుడి కన్నా కలియుగంలో ప్రత్యక్ష దైవాలు ఎవరంటే కన్న తల్లి తండ్రిట, తర్వాతే భగవంతుడు చెప్పాడు. అందుకే మాతృదేవో భవ పితృదేవో ఆచార్య అతిథి భగవంతుడు అన్నమాట. అందుకే తల్లి తండ్రి మిత్రులు దైవం లేదు. ఈ కలియుగంలో ప్రత్యక్ష దైవాలు ఎవరంటే కన్న తల్లి తండ్రులేట. జన్మించిన జీన్స్ మనుషుల కారణం ఉండడానికి వాళ్ళేట. అందుకే మన కన్నతల్లి గుడికి సాక్షాలు మన కన్న జన్మించిన కన్నతల్లి ఆ విధముగా సాష్టాంగ నమస్కారం చేసుకున్నట్టు కూడా మన ధనమును మనకు లభించినట్టు చెప్పారు. అంతటా వయసులో కూడా సన్యాసం సత్యనారాయణ వారిని సాష్టాంగ నమస్కారం చేసుకుని వెళ్తున్నట్ట. అప్పుడు అంటాంట స్వామి గారు, పోయి నా వ్రతము అనగా సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తానని చేయకూడదని మీకు ఇటు బాధలు కలుగుతున్నాయి, అందుకే మీకు ఇటు బాధలు కలుగుతున్నప్పుడు మరి మీ ధనం ఎక్కడికి పోలేదు, ఎదురు చూసుకోవాలి. వెంటనే పరుగు మోటార్ వచ్చేసరికి నిజంగానే ధర్మం చాలా ఆనందపడ్డారు. ఇక అప్పుడు తెలుసుకున్నాను ఇక లాభం లేదనుకున్న వారు ఇంటి ముఖ ప్రయాణం చేస్తున్నారు. అదే కొంత దూరం ప్రయాణం చేసి అదే మన రత్నసానగర పర్వతం రాక భార్యాపిల్లలకు జరిగిన ఒక భటుని ఇక తండ్రి కూతురందరూ కూడా ఇక్కడ వ్రతం చేసుకుంటున్నారు. ఇక నదీ తీరం ఒడ్డును పట్టించేశాట. ఇంటికి వెళ్తారు పదగారులో చెప్పిన ఆ తీరం నదీ తీరం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆ తండ్రి కూతురు చేసుకుని అమ్మ నీ భర్తాడు సుఖంగా విడుదల వచ్చేసింది, నదీ తీరం వచ్చారు, మిమ్మల్ని తీసుకురమ్మంటారని చెప్పాడు. వెంటనే వెళ్ళాలి సాధుతుంటే అమ్మాయి నేను త్వరగా ముందు వెళ్తాను గొడవ దగ్గరికి, నీ సత్యనారాయణ వ్రతాన్ని త్వరగా ముగించిన కుమార్తెను ప్రభుత్వం చేసింది. అతని కుమార్తె తల్లి పూర్తిగా కానీ చేసిందే కానీ తన భర్త నుంచి నన్ను తొందరలో ఆశిస్తూ స్వామివారికి తీర్థప్రసాదాలు తీసుకొని మర్చిపోయింది. ఆమె సముద్ర తీరం వెళ్ళేసరికి తన భర్త రాముడు కూడా మునిగిపోతున్నారు. తీరమందిన వారు కూడా చాలా విచారిస్తున్నారు, బాధపడుతున్నారు. లీలావతి కళావతిని కౌగులించి అయ్యో చూసుకుని నాతో కూడా మునిగిపోతుంది కదా. తన భర్త చనిపోతాడని కనుక్కున్న తన బాధకులు తీసుకుని ఆ నదీ తీరంలోకి కళావతి ప్రయత్నిస్తున్న తండ్రి అడిగించాడు. అమ్మాయిని వారు ఇదంతా సత్యనారాయణ స్వామి వారి మహత్యమే, మరి ఏది లేదని చెప్పి మళ్ళీ అక్కడ సాష్టాంగ నమస్కారం చేసుకున్నాను. ప్రభువు అపరాధం అల్లుడిని సుఖంగా జీవించి ఆకాశంలో పాట వింటాట పోయి భర్త కూడా మీ అమ్మాయి సత్యనారాయణ స్వామి వ్రతం చేసిందే కానీ తన భర్త వచ్చిన తొందరలో ఆకృతితో స్వామివారి యొక్క తీర్థప్రసాదాలు తీసుకొని వచ్చిపోయాయి. ఆమె తిరిగి ఇంటికి వెళ్ళిన తీర్థప్రసాదాలు తీసుకొని వచ్చిందో కూడా నీ భర్త సుఖంగా చేశాడు. వెంటనే పరుగు కూడా చిన్న కళావతి ఇంటికి వెళ్ళి స్వామివారి యొక్క తీర్థప్రసాదాలు తీసుకుని వచ్చేసరికి తన భర్త తమంతా కూడా పైకి గోవింద आदिव भाजी नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णुः प्रचोदयात् महादेवे जगन्नाथाय
घण्टानिनादाभिरामं चलत्ताण्डवोत्तण्डवत् पद्मतालं लसत्तुन्दिलाङ्गोपरिव्यालहारं गणाधीशमीशानसूनुं तमीडे गणाधीशमीशानसूनुं तमीडे ध्वनिध्वं सवीणालयोलासिवक्त्रं स्फुरच्चुण्डदण्डोलसद्बीजपूरं गलत्कर्पसौगन्ध्यलोलालिमालं गणाधीशमीशानसूनुं तमीडे गणाधीशमीशानसूनुं तमीडे प्रकाशच्चपारक्तरत्नप्रसूनं प्रवालं प्रभातारुणज्योतिरेकं प्रलम्बोदरं वक्रतुण्डैकदन्तं गणाधीशमीशानसूनुं तमीडे गणाधीशमीशानसूनुं तमीडे विचित्रस्फुरद्रत्नमाला किरीटं किरीटोलसच्चन्द्ररेखा विभूषं विभूषैकभूषं भवत्वं सहेतुं गणाधीशमीशानसूनुं तमीडे गणाधीशमीशानसूनुं तमीडे संस्तवं प्रातरुत्थाय भक्त्या पठेद्यस्तु मर्त्यो लभेत् सर्वकामान् गणेशप्रसादेन सिद्ध्यन्ति वाचो गणेशे विभौ दुर्लभं किं प्रसन्ने गणेशे विभौ दुर्लभं किं प्रसन्ने संस्तवं प्रातरुत्थाय भक्त्या पठेद्यस्तु मर्त्यो लभेत् मंगलमुरामुनकु महितगुणधामुनकु मंगलमु कारुण्यनिलयुनकुनु मंगलमुरामुनकु महितगुणधामुनकु मंगलमु कारुण्यनिलयुनकुनु తన కథ వింటే ఎవ్వరికైనా జన్మధరించునుట శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మ మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మ అర్చతే వేళైనా ఏ శుభమైనా కొలిచే దైవం ఈ దైవం అన్నవరంలో వెలసిన దైవం ప్రతి ఇంట వెలిగెదనయ్య శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మ 10 కాలాలు పసుపు కుంకుమలు ఇమ్మని కోరెదనయ్య శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మ మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మ మంగళమనరమ్మ జయ మంగళమనరమ్మ కరములుకి వందనమీరమ్మ శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మ మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మ జయ గురు స్వామి Thank you.
सुरेशं हृदाकाशदेशं सदा दिव्यदेहं विमुक्ताखिलेहं सुवैकुण्ठगेहं भजेहं भजेहम् सुराली बलिष्ठं त्रिलोकी वरिष्ठं गुरूणां गरिष्ठं स्वरूपैकनिष्ठं सदा युद्धधीरं